హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ 7 అడుగుల పయనం 14వ భాగాన్ని వినేద్దాం. వాడి తప్పు వాడు తెలుసుకునేలా చెయ్యి అంటూ మాట్లాడతాడు రవి. తప్పు ఒప్పుకోవడం అనే మాటతో నందు కోపం రెట్టింపైపోతుంది. నో, నేను నిజంగానే చాలా తప్పు చేశాను రవి. ఏ మనిషి సంతోషం కోసమైతే నేను నా జీవితాన్ని సైతం దారపోయాలనుకున్నానో, ఎవరి కోసమైతే నేను నా సంతోషం వదులుకోవడానికి సిద్ధపడ్డానో, ఇప్పుడు ఆ మనిషే నన్ను నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ భారీగా ఒప్పుకోకపోయినా కనీసం నా గురించి తెలిసి ఒక మనిషిగా కూడా స్పందించలేదు రవి ఆ మనిషి అని ఏడుస్తుంది నందు. ఏం మాట్లాడుతున్నావు నందు, అసలేం జరిగింది అని కంగారు గడుగుతాడు రవి. నందు ఏడుస్తూ జరిగిందంతా చెప్తుంది. రవి కళ్ళు ఎర్రబడిపోయాయి. హర్షాన్ని చంపేయాలనంత కోపంగా ఉంది తనకి. పద్దు మాత్రం ఇంకా షాక్లోనే ఉంది. రవి ఆవేశంగా పైకి లేచి వెళ్ళబోగా నందు రవిని చేయి పట్టి ఆపేస్తుంది. వదులు నందు, ఇవాళ వాడి విషయం తేల్చేస్తాను, వదులు అని అరుస్తాడు రవి. లేదు రవి, ఆయన్ని ఏమి అనకు. ఇప్పటికైనా ఆయన మనసులో ఏముందో తెలిసింది. ఎప్పటికైనా ఆయన మనసు మారకపోతుందనే నమ్మకం ఉండేది. ఇప్పుడు అది లేదు. ఇక ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు ఈ విషయంలో ఆవేశపడుకు ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతుంది నందు. అసహనంగా చూస్తూ చైర్లో కూలబడిపోతారు రవి. పద్దుకి టెన్షన్తో చెమటలు పట్టేస్తున్నాయి. అది గమనించిన రవి పద్దుని కదుపుతూ ఏమైందే అని అడుగుతాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన పద్దు, సారీ, నేను నిజంగా కావాలని చేయలేదు రవి, నన్ను నమ్ము ప్లీజ్ అంటూ భయంగా ఉంటుంది. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? అసలేం చేసావు? ఇప్పుడెందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అయోమయంగా అడుగుతాడు రవి. పద్దు భయంగా ప్రియతో తను చెప్పిన విషయం చెప్తుంది. ఏంటి, దానికి చెప్పింది నువ్వా? అసలు దానికి ఎందుకు చెప్పావు? ఇప్పుడు నీ వల్లే నందు జీవితం ఎలా అయిపోతుంది, ఛా అంటూ అరుస్తాడు రవి. రవి కోపాన్ని చూసి భయపడిపోతుంది పద్దు. కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేస్తున్నాయి. నందు రవిని అతి కష్టం మీద ఆపుతుంది. హర్షాన్ని ఏమీ అనకూడదు, అడగకూడదు అని రవి దగ్గర మాట తీసుకుంటుంది నందు. రవి ఏమీ చేయలేక ఆసానంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పద్దు నందుని పట్టుకుని ఏడుస్తూ సారీ చెప్తుంది. నందు పద్దుని ఊరుకోబెట్టి రవితో మాట్లాడమని చెప్పి తనని పంపించేస్తుంది. నందు ఒక్కతే తన సీట్లో కూర్చొని ఏడుస్తూ ఏదో నిర్ణయం తీసుకున్నదై ఇక ఏడవకూడదని నిర్ణయించుకుని ఇక తన పని తాను చేసుకుంటుంది నందు. కాసేపు అయ్యాక పద్దు వచ్చి భోజనం చేయమని ఎంత బ్రతిమలాడినా తిననని కరాఖండిగా చెప్పేస్తుంది నందు. పద్దు కూడా బ్రతిమలాడి ఇక తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వెళ్ళిపోతుంది. నందు మాత్రం ఏదో యాంత్రికంగా పనిచేస్తుందే తప్ప తన మనసు ఆలోచనలన్నీ ప్రియ అన్న మాటలు, హర్ష మౌనం వాటి చుట్టూనే తిరుగుతున్నాయి. రవి ఆ రోజంతా హర్షతో పద్దుతో అస్సలు మాట్లాడు. సాయంత్రం ఆఫీస్ టైం అయ్యేసరికి నేను డ్రాప్ చేస్తానంటూ వస్తాడు రవి నందు దగ్గరికి. లేదు రవి, వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు, నేను రోజులానే వెళ్తాను, నువ్వేం కంగారు పడకుండా వెళ్ళు, అసలే పద్దు చెయ్యని తప్పుకి చాలా బాధపడుతుంది అంటూ తనని ఒప్పిస్తుంది నందు. తన పనిని కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి ఆఫీస్లో స్టాఫ్ అంతా వెళ్ళిపోతారు. ఎదురుగా ఉన్న హర్ష క్యాబిన్ చూసేసరికి ప్రియతో ఏదో డిస్కషన్ చేస్తూ వర్క్ చేసుకుంటున్నాడు. హర్షని అలా చూసేసరికి నందుకి మళ్ళీ కోపం వచ్చేస్తుంది. తన దగ్గరికి వెళ్ళాలి అనిపించలేదు. ఇక తనే వెళ్ళిపోవాలనుకుంటూ హర్షకి చెప్పకుండా బయటకు వెళ్ళిపోతుంది నందు. బయటకు వచ్చిన తనకి పొద్దున్నుండి సరిగా ఏమీ తినకపోవడం వల్ల కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏదో ఆటో కనిపిస్తే అడ్రస్ చెప్పి ఎక్కేస్తుంది నందు. తను వెళ్ళవలసిన స్ట్రీట్ దగ్గర ఏదో ట్యాంకర్ అడ్డుగా ఉండడం వల్ల ఆటో అక్కడే ఆపేసి దిగి నడుచుకుంటూ వెళ్తుంది నందు. అలా వెళ్తున్న తనకి ఎవరో ఫాలో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసిన తనకి ఎక్కడా ఎవరూ కనిపించరు. అప్పుడే గమనిస్తుంది తను ఆ వీధిలో తను తప్ప ఇంకెవరూ లేరు అనే విషయాన్ని. ఎందుకో కొంచెం భయంగా అనిపించి వేగంగా నడక ఆరంభిస్తుంది. మళ్ళీ ఎవరో అనుసరిస్తున్న భావన, కానీ ఈసారి వెనకకి తిరగాలి అనిపించలేదు. ఇంకాస్త వేగం పుంజుకుంది. ఈసారి ఎవరో తన వెనక నుండి పరుగు పెట్టినట్టు అనిపిస్తుంది నందుకి. అప్పటికే చాలా వరకు వచ్చేయడంతో పరుగున లోపలికి వెళ్ళిపోతుంది నందు. కంగారుగా లోపలికి వచ్చిన నందుని చూసిన సుహాసిని గారు హడావిడిగా వచ్చి ఏమైందమ్మా అంటూ అడుగుతారు. ఏం లేదత్తయ్య, కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తే ఫాస్ట్గా వచ్చేస్తానంతే అంటూ బదిలిస్తుంది నందు. సరే, ఇంతకీ వాడేడి అంటూ గుమ్మం వైపు చూస్తూ అడుగుతారు. అది ఆయనకి ఆఫీస్లో ఏదో వర్క్ ఉంటే అది చూసుకొని వస్తారని చెప్పారు అత్తయ్య. అంటే ఇప్పుడు నువ్వు ఒక్కదానివే వచ్చావా? అసలు వాడికి బుద్ధుందా? అసలే నీకు బాలేదు, అలా ఎలా పంపించాడు వాడు అంటూ కోపంగా అడుగుతారు సుహాసిని గారు. అయ్యో లేదత్తయ్య, ఆయనే నన్ను డ్రాప్ చేస్తానన్నారు. నేనే వచ్చి మళ్ళీ వెళ్ళడం ఎందుకని నేనే ఆయన్ని ఒప్పించి పద్దుతో పాటు వచ్చేసాను అంది నందు. సరేలే తల్లి, ఇప్పుడు నీకు నీరసం అది తగ్గిందా అంటారు సుహాసిని గారు. పర్లేదు అత్తయ్య, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాననేసి రూమ్కి వెళ్ళిపోతున్న నందు.
రూమ్లోకి వచ్చిన తనకి వాళ్ళ నాన్న నుండి కాల్ రాగానే అప్పటి వరకు ఉన్న నీరసం పోయి ఆనందంగా లిఫ్ట్ చేస్తుంది నందు. ఆయనతో మాట్లాడుతూ ఆయన హర్ష గురించి అడగగానే తనకి తెలియకుండానే ఏడ్చేస్తుంది. ఆయన కంగారుగా మాట్లాడేసరికి సర్దుకుని, మీరేం కంగారు పడకండి నాన్న, ఎందుకో మీ మీద కొంచెం బెంగగా అనిపించేసరికి ఏడుపు వచ్చేసింది అని చెప్తున్న నందు. సరే తల్లి, నాకు కూడా నీ మీద చాలా బెంగగా ఉందిరా, ఈ ఆదివారం ఇక్కడికి రాకూడదు అంటూ అడుగుతారు ఆయన. అలాగే నాన్న, తప్పకుండా వస్తాను, మీరేం కంగారు పడకండి అని చెప్పి కాల్ కట్ చేసి మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది నందు. అలా ఏడ్చి ఏడ్చి అలానే పడుకుని పోతుంది నందు. నందు వచ్చిన 1 గంటకు వస్తారు హర్ష, చేతికి గాయంతో. దాన్ని ఎవరూ చూడకుండా జాగ్రత్త పడుతూ లోపలికి వెళ్తున్న హర్షాని అప్పుడే కిచెన్ నుండి బయటకు వచ్చిన సుహాసిని గారు ఆపి నందుని వంటగా పంపించినందుకు తిరుగుతూ చేతికైన గాయాన్ని చూసి కంగారు పడతారు. ఏంటి అని అడిగితే ఏం లేదు, ఏదో గ్లాస్ కోసుకుంది అని చెప్పి ఇంకో మాటకి తావివ్వకుండా వెళ్ళిపోతాడు హర్ష. అప్పటికే ఇంటికొచ్చేసిన అరవింద్ గారికి ఎందుకో హర్ష మాటలు కొంచెం తేడాగా అనిపిస్తాయి. రూమ్లోకి వెళ్ళిన హర్ష నందు పడుకోవడం చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయి తన ల్యాప్టాప్తో కూర్చుని ఏవో మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. కాసేపటికి అక్కడికి వచ్చిన సుహాసిని గారు నందు పడుకోవడం చూసి హర్షాని భోజనానికి పిలవగా బయట తినేశానని చెప్పి వద్దంటాడు. ఆవిడ నందుని నిద్రలేపి అడిగితే నందు తనకి ఆకలిగా లేదని కొంచెం వికారంగా ఉందని చెప్పి జ్యూస్ తెస్తే తాగుతుంది. ఆ రోజు సోఫాని లోపలికి తెచ్చేయడంతో వెళ్లి దానిలో పడుకుంటుంది నందు. ఇదంతా చూస్తూ కూడా హర్ష ఏం మాట్లాడకపోవడంతో తనకి ఇంకా ఇంకా బాధ కోపం ఎక్కువైపోతున్నాయి. అలా ఏడుస్తూనే పడుకుంటుంది నందు. హర్ష కూడా తన వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్ళి పడుకుంటాడు. ఉదయం మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుని అరవింద్ సుహాసిని గారుల కోసమని ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్తారు. కార్ ఆగగానే నందు వేగంగా దిగి కనీసం హర్షాని చూడకుండా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది. హర్ష కూడా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఏదో డాక్యుమెంట్స్ పై సైన్ చేయాలి అంటే సాయంత్రం టైంలో ఆ బ్రాంచ్కి వస్తారు అరవింద్ గారు. ఆయన వెళ్లేసరికి తన క్యాబిన్కి ఇరువైపులా ఉన్న కొడుకు కోడలను చూస్తారు. కనీసం ఆయన వచ్చిన విషయం కూడా గమనించకుండా ఏదో ఆలోచిస్తున్నారు ఇద్దరు. చారి తెచ్చిన డాక్యుమెంట్స్ పై సైన్ చేసిన అరవింద్ గారు ఏదో ఆలోచిస్తూ దిగులుగా కనిపించడంతో ఏమైంది అని అడుగుతాడు చారి. ఏమీ లేదు చారి, నందు హర్షాల మధ్య ఏదో గొడవ జరిగినట్టుంది, ఇద్దరు సరిగా మాట్లాడుకోవడం లేదు. నిన్న హర్ష చేతికి కూడా ఏదో గాయమైంది, అడిగితే వాడు సరిగా చెప్పట్లేదు, నిన్నటి నుండి సరిగా తినట్లేదు కూడా. మళ్ళీ ఈ రోజు కూడా ఇద్దరు దేని గురించో బాగా బాధపడుతున్నారు, అడిగితే వాళ్ళ మధ్యలో జోక్యం చేసుకున్న వాడిని అవుతానని ఆగిపోతున్నాను చారి అంటూ తన బాధ చెప్తారు అరవింద్ గారు. అయ్యో, దీనికే ఇలా అయిపోతున్నారు సార్, ఆ రోజు అంత పెద్ద గొడవ జరిగినా వాళ్ళు మామూలుగా కలిసిపోయారు. అంత పెద్ద తప్పు చేసిన నందిని మేడం క్షమించి పెళ్లి చేసుకున్న హర్ష గారు ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటారు లేండి సార్, మీరు దీని గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి అంటూ చెప్తాడు చారి. చారి చెప్పింది అర్థం కాని అరవింద్ గారు, ఏంటి చారి ఏం మాట్లాడుతున్నావు, పెద్ద గొడవ ఏంటి, నందు తప్పు చేయడం ఏంటి, హర్ష క్షమించడం ఏంటి, అసలు ఏమైందో సరిగా చెప్పు అంటూ అడుగుతారు అరవింద్ గారు. అయ్యో సార్, మీకు తెలీదా, అప్పుడు మీరు హాస్పిటల్లో ఉండడం వల్ల మీకు చెప్పలేదనుకుంటా అని ఆ రోజు జరిగిందంతా చెప్తాడు చారి. అది విన్న అరవింద్ గారికి పట్టరాని కోపం వచ్చేస్తుంది. ఇక అక్కడ ఉండడం ఇష్టం లేక వెంటనే లేచి ఆవేశంగా బయటకొచ్చి నందుని చూసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ రోజు కూడా నందు హర్షకి చెప్పకుండా బయటకొచ్చేస్తుంది. తను వచ్చేసరికి తన కోసం కారులో వెయిట్ చేస్తూ కనిపిస్తాడు రవి. ఏంటి రవి, నువ్వింకా వెళ్ళలేదా అంది నందు. లేదు, నాకు ఇప్పుడే వర్క్ అయింది, నువ్వు వస్తావుగా డ్రాప్ చేసి వెళ్దామని ఆగాను, సరేరా అంటూ పిలిచేసరికి వెళ్ళి కారులో కూర్చుంటుంది నందు. రవి నందుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి పద్దు రమ్మనడంతో నందు పిలిచిన లోపలికి వెళ్లకుండా వెళ్ళిపోతాడు. నందు లోపలికి వచ్చేసరికి గుమ్మం దగ్గరే చైర్లో కూర్చొని కనిపిస్తారు అరవింద్ గారు. ఆయన్ని చూసి నవ్వుతూ లోపలికి వెళ్ళబోతుండగా ఆగు అని అరవింద్ గారు అరవగా గుమ్మం బయటే ఆగిపోతుంది నందు. ఎప్పుడు ఆయన అలా కోపంగా చూడని నందు ఆయన అలా చూసేసరికి భయపడిపోతుంది. ఏమైంది మావయ్య అంటూ భయంగా అడుగుతుంది నందు. షడప్, నన్ను అలా పిలవకు, నువ్వేదో చాలా మంచిదానివి ఉత్తమరాలివి అని నిన్ను నా ఇంటి కోడలు చేసుకున్నాను, కానీ నువ్వు ఆస్తి కోసం ఏమైనా చేస్తావని ఈ రోజు తెలిసింది. ఛ, నిన్న నేను ఏరి కోరి కోడల్ని చేసుకుంది అంటూ అరుస్తారు అరవింద్ గారు. లోపలే నిలబడి ఇదంతా చూస్తూ ఏమీ మాట్లాడలేకుండా ఉన్నారు సుహాసిని గారు ఏడుస్తూ. అది కాదు మావయ్య, నేను చెప్పేది ఒకసారి వినండి అంటూ ముందుకు వస్తున్న నందుని రావద్దు అని చెప్పాను కదా, పో అంటూ వెనక్కి తోసేస్తారు. పడిపోబోయిన నందుని పడకుండా పట్టుకుంటాయి అతని చేతులు. అతని నుండి విడిపించుకుని ఒక పక్కగా నిలుచుకుంటుంది నందు. అతను ముందు వెళ్ళి, ఏంటి డాడ్, ఏమైంది, ఎందుకు తనని అలా గెంటేస్తున్నారు అంటూ అడుగుతాడు హర్ష. సారీ హర్ష, నీ మనసు తెలుసుకోకుండా అనవసరంగా ఈ పెళ్లి చేశాను, అసలు దీని గురించి నువ్వు ముందే చెప్పింటే ఇంతదాకా రానిచ్చేవాన్నే కాదురా
అంటూ నందు దగ్గరికి వెళ్ళి తనని గెంటేబోగా అడ్డుగా వెళ్ళి నిలబడతాడు హర్ష. డాడ్, అసలు మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా? అది ఇది అని మాట్లాడుతున్నారేంటి? తను నా భార్య, ఈ ఇంటి కోడలు. తన వెళ్ళమనే హక్కు మీకే కాదు, నాకు కూడా లేదు అంటూ అరుస్తాడు హర్ష. హర్ష మాటలు విన్న నందు శిలా విగ్రహంలా అలా నిలబడిపోతుంది. ఏంటిరా, భార్యనా? ఇష్టం లేకుండా తాళి కట్టినంత మాత్రాన తను భార్య అయిపోతుందా? తను ఒక నమ్మక ద్రోహి, మోసగత్తె. తనకి ఇంట్లో ఉండే హక్కు లేదు అంటూ అంతే గట్టిగా చెప్తారు అరవింద్ గారు. స్టాప్ ఇట్ డాడ్ అంటూ అరుస్తాడు హర్ష ఆవేశంగా. డాడ్, ఇప్పటిదాకా నేను నోరు విప్పనందుకే తను అడ్డమైన వాళ్ళ దగ్గర నానా మాటలు పడాల్సి వచ్చింది. ఇంకా నేను కామ్గా ఉండలేను. నేను తనని అయిష్టంగా పెళ్లి చేసుకోలేదు. ఇష్టంగానే చేసుకున్నాను, కానీ మనస్ఫూర్తిగా చేసుకోలేదు. ఇంకా తను ఏ తప్పు చేయలేదు. ఇప్పుడు తన వల్లే, కేవలం తన వల్లే మనం ఇలా ఉన్నాం. ఇంకా తనకి ఇంట్లో హక్కు అంటారా? తన ఇంటి కోడలు. అమ్మకి ఈ ఇంట్లో ఎలాంటి హక్కు అయితే ఉందో, ఇప్పుడు నా భార్య మిసెస్ నందిని హర్షవర్ధన్కి కూడా అంతే హక్కుంది అని దృఢంగా చెప్పి తన వైపే ఆనందం మరియు ఆశ్చర్యంతో కళ్ళనీళ్లతో చూస్తున్న నందుని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు హర్ష. అక్కడే స్థానవై నిలబడిపోయిన సుహాసిని గారితో, అమ్మా, నందు పొద్దున్నుండి సరిగా తినలేదు, మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. అసలే నీరసంగా ఉంటుంది. పడిపోతే మళ్ళీ నువ్వే చూసుకోవాలి. కాబట్టి దానికి ఏదో ఒకటి పెట్టు అంటూ నవ్వుతూ చెప్తాడు. హర్ష నవ్వుకి మాటలకి ముగ్గురికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అసలు అక్కడ ఏమీ జరగనట్టు, ఏదో ఆట పట్టించినట్టు హర్ష అలా మాట్లాడుతుంటే ఒక్కొక్కరికి పిచ్చెక్కిపోతుంది. అయినా సుహాసిని గారు ఏం మాట్లాడకుండా ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు తలాడించి భోజనం తేడానికి వెళ్ళిపోతారు. అరవింద్ గారు కూడా లోపలికి వచ్చి హర్ష పక్కనే నిలబడి తననే చూస్తూ ఉంటారు. హర్ష ఆయన భుజాన్ని పట్టుకుని కూర్చోబెట్టి, డాడ్, మీరు కొంచెంసేపు కూల్గా ఉండండి. అసలేం జరిగిందో మొత్తం నేను చెప్తాను అంటాడు. ఆయన మౌనమే సమాధానమైంది. ఇంతలో సుహాసిని గారు భోజనం తీసుకురాగానే ఆవిడ దగ్గర ప్లేట్ తీసుకుని నందుని సోఫాలో కూర్చోబెట్టి తన ఎదురుగా కూర్చుని ప్లేట్లో చేయి పెట్టబోతుండగా హర్ష చేయి పట్టుకుంటుంది నందు. ఏమైంది అన్నట్టుగా నందు వైపు చూసి ఏంటి అని కళ్ళతోనే అడుగుతాడు హర్ష. నందు హర్ష చేతిని తన చేతుల్లో తీసుకుని కన్నీళ్లతో అతని పిడికిల్ని తీస్తుంది. అప్పుడు కనిపిస్తుంది అందరికీ నిన్న హర్ష కనిపించకుండా దాచిన గాయం ఎంత లోతుగా అయిందని. ఆ గాయం చూడంగానే సుహాసిని గారు ఏడుస్తూ హర్ష పక్కన చేరుతారు. అమ్మా అమ్మా, ఏం కాలేదు, చిన్నదే, తగ్గిపోతుంది అంటూ ఆవిడ్ని ఊరడించే ప్రయత్నం చేస్తారు హర్ష. ఏంట్రా చిన్నది, ఎంత లోతుగా దిగిందో? నువ్వెప్పుడు ఇంతే మొండివాడివి అంటూ తన చేతిలో ప్లేట్ తీసుకుని వాళ్ళిద్దరికి ఎదురుగా కూర్చుని ఇద్దరికీ తినిపిస్తూ ఉంటారు. హర్ష నవ్వుతూ నందిని చూసేసరికి నందు అప్పటికి హర్ష చేతిని వదలకుండా పట్టుకుని దాన్ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. హర్ష నందు కళ్ళు తుడుస్తూ, అబ్బా నందు, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? ఆపవే బాబు, ఇప్పుడు నేను అసలు ఏం జరిగిందో చెప్పను అంటాడు. మీరు చెప్పకపోయినా పర్లేదు, ముందు చేతికి బ్యాండేజ్ వేసుకోండి అని తన బ్యాగ్లో ఉన్న బ్యాండేజ్ తీసి హర్ష చేతికేస్తుంది నందు. హర్ష నవ్వుతాడు. ఇద్దరు భోజనం చేశాక హర్ష అందరినీ కూర్చోబెట్టి చెప్పడం మొదలు పెడతాడు హర్ష. ఆ రోజు మీకు సర్జరీ జరిగిన రోజు నేను మీ దగ్గరికి వచ్చాను, గుర్తుందా డాడ్ అంటాడు హర్ష అరవింద్ గారిని ఉద్దేశించి. ఆయన తలాడిస్తారు అవును అన్నట్టు. ఆ రోజు మీ దగ్గర ఉండగా నాకు ఒక షేర్స్ ఇష్యూ చేయడానికి టైం లిమిట్ గురించి చెప్తూ మన షేర్ వాల్యూస్ మన స్టాక్ బ్రోకర్ దగ్గర నుండి మెయిల్ వచ్చింది. దాన్ని చూసాకే అర్థమైంది మన షేర్ వాల్యూస్ తగ్గలేదు. కావాలనే ఎవరు అలా ఫేక్ ఇన్ఫోని స్ప్రెడ్ చేశారని. కానీ దాని గురించి తెలుసుకోవడం కంటే మన ప్రాజెక్ట్ ముఖ్యమని దాని విషయం అప్పటికి వదిలేశాను. ఇక ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని పూర్తి చేసే టైంకి చారీ కాల్ చేసి మన కంప్యూటర్స్ హ్యాక్ అయ్యాయని ఐటీ మేనేజర్ మోహన్ కాల్ చేసి చెప్పాడు. వెంటనే మీ దగ్గర నుండి ఆఫీస్కి బయలుదేరి అన్ని కంప్యూటర్స్ చెక్ చేయగా నావి మాత్రమే హ్యాక్ అయ్యాయని చెప్పాడు. ఎందుకంటే దానిలోనే మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నా కంప్యూటర్ గురించి, నా పాస్వర్డ్స్ గురించి ఎవరెవరికి తెలుసు అని చారీని అడిగితే తను మీకు, నాకు, ఇంకా టీం లీడ్ కనుక నందినికి మాత్రమే తెలుసు అని చెప్పాడు. కానీ కంగారులో మరో వ్యక్తికి కూడా తెలుసు అన్న విషయం మర్చిపోయాడు. ఎవరు అని అడుగుతారు అరవింద్ గారు. మోహన్, మన ఐటీ మేనేజర్ అంటాడు హర్ష. వాట్ అని షాక్ అవుతారు అరవింద్ గారు. ఎస్ డాడ్, మోహన్కి కూడా తెలుసు. అండ్ ఈ పని చేసింది కూడా నందు కాదు, మోహన్ దృఢంగా చెప్తాడు హర్ష. షాక్తో బిగుసుకుపోతుంది నందు. నీకెలా తెలిసింది హర్ష అని అడుగుతారు అరవింద్ గారు. చారీ చెప్తున్నప్పుడు మోహన్ కూడా అక్కడే ఉన్నాడు. నేను ఇంకెవరికీ తెలీదా ఆలోచించి చారీ అని చెప్పినప్పుడు మోహన్ అక్కడే ఉన్నాడు. బట్ నాకు కూడా తెలుసు అని చెప్పలేదు అని టెన్షన్ పడ్డాడు. అప్పుడే నాకెందుకో అనుమానం వచ్చింది, కానీ అడగలేదు. ఆ తర్వాత నేను మీ రూమ్లో కూర్చొని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి వెళ్ళాను. అప్పుడే మోహన్
నేను నా క్యాబిన్లో లేను అనుకుని నందు క్యాబిన్లోకి వెళ్ళి ఏదో పేపర్ పెట్టాడు. అది నేను సీసీ కెమెరాలో చూశాను. బట్ అదేంటో అర్థం కాక నందు క్యాబిన్కి వెళ్తే అక్కడ నందు లేదు. ఆ పేపర్ కనిపించి దాడి చూస్తే మనీ ట్రాన్స్ఫర్ అయినట్టు డాక్యుమెంట్ ఉంది. అప్పుడు అర్థమైంది ఇదంతా తనే చేశాడని. నందు మీదకి అటెన్షన్ వెళ్ళాలని ఆ పేపర్ అక్కడ పెట్టాడని. విపరీతమైన కోపం వచ్చేసింది. బట్ అప్పుడే డౌట్ వచ్చింది, వీళ్ళు నందు మీదకి ఎందుకు డైవర్ట్ చేస్తున్నారని. అప్పుడే వెళ్ళి వాడిని అడిగితే వాడి చేత చేయించిన వాడు ఇంకో ప్లాన్ వేస్తాడు. ఈ గొడవల్లో మన ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు, మన కంపెనీ నష్టపోతుంది. అప్పుడు వాడికి కావాల్సింది జరిగినట్టే. అందుకే అలా జరగకూడదని ఆ రోజు వాడిని ఏమి అనుకుందా వాళ్ళ ఉచ్చులో మనం పడ్డట్టు నమ్మించి నందు ఎప్పటికీ ఆ పని చేయదని తెలిసిన నందుని పంపేశాను. అలా జరిగిన వెంటనే కొత్త ప్రాజెక్ట్ చేయాలని నేను అనౌన్స్ చేసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయగానే మోహన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను ఆ ప్రాజెక్ట్ ప్లాన్ రెడీ చేసుకుంటూ ఉండగా రవి వచ్చాడు. నందు ఇలా జరుగుతుందని ముందే ఊహించి మనం చేసే ప్రాజెక్ట్ని ఎప్పటికప్పుడు రవి కంప్యూటర్లో సేవ్ చేసి తను చేసిన డూప్లికేట్ ప్రాజెక్ట్ని నా కంప్యూటర్లో సేవ్ చేసింది అని చెప్పాడు. అలా చేయడం వల్ల నా కంప్యూటర్ హ్యాక్ అయినా ప్రాజెక్ట్ డమ్మీ కావడం వల్ల మనం చేసిన ప్రాజెక్ట్ని అప్పుడే క్లయింట్ని మన కంప్యూటర్ వాడకుండా వేరేది యూజ్ చేసి సబ్మిట్ చేయడం వల్ల వాళ్ళకి తెలియలేదు. మేము కూడా క్లయింట్స్ నుండి రిప్లై వచ్చేదాకా ఆ విషయం బయట పెట్టలేదు. అలా మనకు ప్రాజెక్ట్ సక్సెస్ అయింది డాడ్. ఇదంతా నందు వల్లే. ఆ రోజు నేను అలా చేసిన తను మాత్రం తను చేసిన విషయం బయట పెట్టకుండా రవిని కూడా చెప్పొద్దని చెప్పిందట. కానీ రవి నాకు ఆ రోజే ఆ విషయం చెప్పేశాడు. నందు నేను ఆఫీస్లో ఉంటే తను నా స్థానంలో ఉంది. మిమ్మల్ని ఇద్దరిని 24 గంటలు జాగ్రత్తగా చూసుకుంది. తన వల్లే ఇప్పుడు మనం ఇలా ఉన్నాం డాడ్ అంటాడు హర్ష. ఆ మాటకి అరవింద్ గారు నందు దగ్గరకొచ్చి సారీ తల్లి, నువ్వేంటో తెలిసి కూడా నోరు జారాను, క్షమించమ్మా అంటూ అడుగుతారు అరవింద్ గారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.